8వ రోజు అష్టమి. ఈరోజు గోపాలాష్టమి. ఈరోజు గోపూజ చేయవలెను. గోదానము మంచిది. ఉల్లి, ఉసిరి తినరాదు. ఈరోజు స్వయం పాకముతో వస్త్రదానం చేయాలి. 8వ రోజు అధ్యాయం. హరినామ స్మరణ మహత్యం అజామిలోపాఖ్యానము. ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది. మహనీయ, మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను. కానీ నాకొక సందేహము. నా యందు అనుగ్రహముంచి నా సందేహమును తీర్చవలసినదిగా ప్రార్థన అన్నాడు. ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ, లక్ష్మి గారు మ్యూట్ పెట్టండి. మందహాసం చిందిస్తూ, రాజర్షి, నీవేమీ సామాన్యుడవు కావు. నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు. అది అవశ్యము పరిష్కరించుకోదగినదే. కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు. వారి వలన వర్ణసంకరం, దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుసున్నదే. అట్టి వారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల కూడా తెలుస్తున్నది. మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను. మహాపర్వతం ఓటి కొనతో ఎగసిపోగలదా? దావాగ్ని జ్వాలలు దోసెడి నీళ్లతో సమసిపోగలవా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా? కొండల మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సాయంతో కొండెక్కగలడా? అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా శ్రవణ శుద్ధే గాని కార్యసిద్ధి కాదనిపిస్తుంది. దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి. అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు. జనకుడికి చూడండి, మనందరికీ వచ్చేలాంటి ఆ సందేహమే కలిగిందనమాట. ఇన్ని పాపాలు చేసేవారు ఒక్క కార్తీక దీపం ఇలా వెలిగిస్తే వారి పాపాలన్నీ పోతున్నాయా? అసలు ఏమిటిది? వినటానికి బాగుంది కానీ ఇది అసలు నిజమేనా అని అడుగుతూ ఉన్నాడనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే, రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియచెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణములున్నాయి. ధర్మార్థాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది. సత్యగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితమనర్చున్నది. ఎప్పుడు కూడా సత్వగుణముతో చేసిన ప్రతి పని కూడా పరమేశ్వరుడికే అర్పణ చెందుతుంది అని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణను చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని అందుపడిన వర్షపు బిందువు అత్యల్పమైనట్టి నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. ఆ చిన్న నీటి బొట్టే ఆ స్వాతి కార్తిలో పడటం వల్ల, ఆ ఆల్చిప్పలో స్వాతి కార్తిలో పడటం వల్ల అది అమూల్యమైన ముత్యంగా ఎలా తయారవుతుందో, గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందు గల ఆలయాలలో జప తపాది పూజలు విశేష ఫలితాన్నిస్తూ ఉన్నాయి. ఆ
పుణ్య విలువలను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఆ చిన్న పనులే ఎంతో గొప్ప పనులుగా ఈ శాస్త్రాలన్నీ కూడా హ్మ్, చెప్తున్నాయన్నమాట. రాజస ధర్మాన్ని గూర్చి చెబుతాను విను. ఇదంతా సాత్విక ధర్మం అన్నమాట. ఇప్పుడు రాజస ధర్మం గురించి చెప్తాను విను అని చెప్తున్నారు. ఫలాపేక్షతో చేయు ధర్మ కార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్ట సుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశ కాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచర్య డాంబికాచర చరణాలకు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను దేశ కాల మాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాన్ని సమకూర్చుతున్నాయి. మనం చేసే ఏ దానమైనా సరే దేశానికి కాలానికి సంబంధించి చేసే ఇవన్నీ కూడా దానాలన్నీ కూడా తిరిగి మనకి అక్షయ ఫలితాలని అంటే ఈ ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి అక్షయ ఫలితాలను చేకూర్చి పెడుతున్నాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణముచే భస్మమైపోవునట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామ స్మరణతో తరించిన అజామిలుని ఉదంతాన్ని వివరిస్తాను విను అని చెప్తూ ఉన్నారనమాట వశిష్ఠ మహర్షి. ఒక నిమిషం. పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమ నిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళోని వారందరికీ ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠుడికి అజామిలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామిలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేదే కాదు. అయినా చిన్నతనం, నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు అజామిలుడిలో మొండితనం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆచార వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు దర్శనం, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుంది తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు. అజామిలుడు ధర్మం తప్పి నడుచుకోవడం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసీతో అజామిలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు సత్యనిష్ఠుడి కుమారుడు. ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు. తండ్రి మాటలను అజామిలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. అజామిలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు.
అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. అజామిలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ, ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు. వాళ్ళతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టుపై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది. అజామిలుడు చాలా బాధపడతాడు. వావి వరసలు మర్చిపోయి ఆ దాసీ కూతురుని వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికీ కొంతమంది సంతానం కలుగుతుంది. అయితే వాళ్ళలో చివరి సంతానమైన ఒక్క పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత అజామిలుడికి వయస్సు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అజామిలుడిని తీసుకొని వెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తనని యమభటులు సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ, నారాయణ, నారాయణ అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ, నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు. అజామిలుడి కుమారుడు అక్కడ లేకపోవటం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామిలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళని చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆ ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి, వావి వరసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయనకు ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు. ఈ పాపాత్ముణ్ణి మీరెలా తీసుకువెళతారు అని యమభటులు అడుగుతారు. అయ్యా, సమవర్తి దూతలారా, విష్ణునామ స్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా? అందుకనే భగవద్గీతలో కూడా చివరి దశలో ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకి ఆ భగవద్దూతలు వచ్చి తీసుకువెళ్తారు అని అని ఉందన్నమాట. కాబట్టి విష్ణునామ స్మరణ చేస్తే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని తెలియదా? మరణకాలంలో హరినామ స్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాప కృత్యములన్నీయును సమసిపోయాయి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నాము అని అజామిలుణ్ణి వెంట పెట్టుకొని విష్ణు భటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును, క్రూరుడును, పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామ స్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు. ఇది 8వ రోజు కార్తీక పురాణం సమాప్తం. నమస్తే అమ్మా.